అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వినాయకుడికి మోదకం అంటే ఎందుకంత ప్రీతి అనే విషయం గురించి తెలుసుకుందాం. మోదకాన్ని కొన్ని చోట్ల ఆవిరి కుడుములు అని కూడా పిలుస్తారు. వినాయకుడికి మోదకం ఎందుకని అంత ప్రీతిపాత్రం అంటే మోదకం ఆనందాన్ని, జ్ఞానాన్ని సూచిస్తుంది. మోదకం బయటకు కఠినంగా ఉన్నట్టు కనిపించినా లోపల తియ్యగా ఉండి ఇది భౌతిక ప్రపంచాన్ని దాటి అంతర్గత ఆనందాన్ని పొందమని సూచిస్తుంది. గణేశుడికి మోదకం అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఒక పురాణ కథనం ప్రకారం అత్రి మహాముని భార్య అనసూయమ్మ గణపతికి మోదకం సమర్పించింది. అది ఆయన ఆకలిని తీర్చి తృప్తిని కలిగించింది. మరో కథనంలో కార్తికేయుడితో పోటీ గెలవడానికి మోదకం తిని తల్లిదండ్రుల చుట్టూ తిరిగి గెలిచాడు అని, అప్పటి నుంచి మోదకాన్ని జ్ఞానానికి ప్రతీకగా భావించి గణపతికి ఎప్పుడూ కూడా తప్పకుండా నైవేద్యంగా మోదకాన్ని సమర్పిస్తారు. అలాగే మోదకాన్ని కొబ్బరి, బెల్లం, బియ్యం పిండితో తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం గం గణపతయే నమః అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.